ఈల కరుచుకొని పోవు. ఈల కరుచుకొని పోవు అంటే బాగా అనారోగ్యంతో మనిషి నీరసపడిపోయి అసలు కదలడానికి కూడా వీలు లేకుండా ఇబ్బంది పడిపోవడాన్ని ఈల కరుచుకొని పోయినాడని చెప్పేసి అంటారు. ఏమైంది అబ్బి అట్టా ఈల కరుచుకొని పోతాండావు, ఏం ఒళ్ళేం బాగాలేదా ఎటా అనేసి అంటారు. ఈల కరుచుకపోవు అంటే నీరసంగా బాగా నీరసించిపోయి కదలకుండా ఉండడాన్ని నీల కరుచుకపోవు అనేటటువంటి పదంతో ప్రయోగిస్తారు. అట్లే ఉగిత్తలంగా అనేది ఇంకొక పదం. అంటే కొంచెం అతి వినయం అంటాం చూడండి, ఆ విధంగా. వాడు చూడు ఏమనకపోయినా ఎంత ఉగిత్తలంగా ఏడుచాడో అచ్చలనాయాలు అని చెప్పేసి పెద్దలు అంటుంటారు. అంటే ఏమనకపోయినా ఏదో అన్నారన్నట్లుగా నటిస్తూ ప్రవర్తించే తీరుని ఉగిత్తలం అని చెప్పేసి అంటారు. ఎంత ఉగిత్తలంగా ఏడ్చాడు చూడు వాడు ఏమనకపోయినా కూడా అనేసి అంటారు. ఈ ఉగిత్తలం అనేది కూడా ఒక మాండలికంగా మనం చూడొచ్చు. అట్లే ఉగ్గు అంటే చిన్నపిల్లలు, అంటే నెలలు ఉన్నటువంటి పిల్లలు, రోజులు గడిచి నెలలు గడుస్తున్నటువంటి పిల్లలకి మామూలుగా ఉదయాన్నే తల్లి ఏం చేస్తుందంటే తన పాలని, స్తనం నుంచి వచ్చినటువంటి ఆ పాలని ఒక చిన్న గిన్నెలో తీసుకుని దాంట్లో ఆముదం పోసి ఆ పాలని గట్టిగా అయ్యేలాగా కలుపుతుంది. ఆ పాలని ఆ ఆముదాన్ని ఇట్లా అనంగా ఒక చిన్న ఘనపదార్థం లాగా తయారవుతుంది. అది అంత చిన్న ఉండల్లాగా చేసి దాన్ని పిల్లలకి తినిపిస్తారు ఉదయం పూటనే. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో ఆకలి బాగా పెరుగుతుంది, పిల్లలు కొంచెం ఉల్లాసంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఉగ్గు పోస్తూ ఉంటారు. దీనిని ఉగ్గు అనేసి అంటారు. ఆముదంలో తల్లి పాలని కలిపి నెలల బిడ్డకు తినిపించేటటువంటి ఆహారం అని చెప్పేసి ఉగ్గుని చూడొచ్చు. ఇది మంచి ఆరోగ్యంగా ఉంటుంది, పిల్లవాడు కొంచెం ఆకలిగా బాగా ఉంటాడని చెప్పేసి ఈ ఉగ్గుని తయారు చేస్తారు తల్లులు. అట్లా ఉగ్గు గిన్నె అంటే మనకు ఒక 3 ఏళ్ల వెడల్పుతోటి కొంచెం చిన్న గుంతలాగా ఉండి తాపడానికి వీలుగా ముందు పక్క శంకు ఏ విధంగా అయితే ముందు పక్క అట్లా పొడవుగా ఉంటుందో అట్లా పిల్లవాడికి తాపడానికి వీలుగా శంకులాగా ముందు వైపు ఉంటుంది. ఇట్లా ఆ గిన్నెతో ఇట్లా తాపడానికి వీలుగా ఉంటుంది. ఉగ్గు గిన్నె అంటే ఏదన్నా ద్రవ పదార్థాలు, ఏదన్నా టానిక్ లాంటిది ఏదన్నా పిల్లవాడికి తాపించాలంటే ఈ ఉగ్గు గిన్నె ఎక్కువగా వాడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.